ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పుట్టంగారి మాధవరెడ్డికి మరి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కౌన్సిలర్ నిలబడడానికి పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు తెలియజేయడం ఏమంటే టీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఈరోజు అర్థమవుతా ఉంది. ఎందుకంటే గతంలో బీసీల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి మాధవరెడ్డికి మన టీఆర్ఎస్ పార్టీ టికెట్ వేయడం అనేది ఇది చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కల్పించినప్పుడు అప్పుడు బీసీ సంఘాలను కూడా మన దాంట్లో కూడా అగ్రవర్ణాల్లో కూడా వెనుకబడిన వాళ్ళు ఉంటారని చెప్పి మేము వాళ్ళు కూడా మేలు కోరే వాళ్ళం, అందుకోసం వ్యతిరేకించలేదు. కానీ ఈరోజు మాది న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది, మాకు ధర్మబద్ధమైన రిజర్వేషన్లు ఇవి రాజ్యాంగంలో కల్పించాలని కూడా ఉంది. కానీ ఈరోజు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకి కూడా బీసీలు అందరూ తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ కూడా మనకు తగినంత రిజర్వేషన్లు కల్పించకపోవడం ఇది దుర్మార్గం. అందుకే ఈ పార్టీలు రెండే దీన్ని బొందబెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కౌన్సిలర్గా ఎక్కడైతే బీసీ అభ్యర్థులు ఉన్నారో మరి ఇండిపెండెంట్గా నిలబడినటువంటి బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతోటి గెలిపించగలరని మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు అన్ని పార్టీలకు చెందినటువంటి బీసీ నాయకులు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ బీసీలకు అండగా ఉంటామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు చిత్తశుద్ధి లేనట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అన్ని పార్టీలకు చెందినటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఒక్కదాటికి వచ్చి మద్దతు తెలపాల్సిందిగా గత 57 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఉద్యమం చేస్తున్నటువంటి టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలపాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కుల సంఘాలకే కానీ అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు ఒకదాటికి రావాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా అన్ని విద్యా సంస్థల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మేధావులు మరి లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లతో పాటు అందరూ కూడా ఏకదాటికి వచ్చి ముందుకు మద్దతు తెలపడం శుభపరిణామం. ఇంకా ఈ ఉద్యమం తీవ్రతం చేయడానికి మేము ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. ఈ పార్టీలకన్నీ కూడా బొందబెట్టాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. మరి బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా విన్నపిస్తూ ఉన్నాం.